ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించిన జీవన చెంప పగలగొట్టి అడ్డొచ్చిన సునందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక వాళ్ళ డిజైన్స్ అన్నీ కూడా చాలా చక్కగా యాక్సెప్ట్ అయినాయి. ఎందుకంటే ఆ కంపెనీని లిస్టులోంచి తొలగించారు అని చెప్పి ఇద్దరు చాలా హ్యాపీగా ఇక రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత హైదరాబాద్ క్లాత్ మర్చెంట్స్కి సంబంధించినటువంటి పోటీలో వీళ్ళ గార్మెంట్స్ అన్నీ కూడా, అంటే వీళ్ళు పంపించినటువంటి మోడల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పని అనుకుంటూ వీళ్ళు వెళ్తారు. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కంపెనీని లిస్ట్ నుంచి తొలగించడంతో పాటు కేడీ గార్మెంట్స్ ఇచ్చినటువంటి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్తారు. వీళ్ళు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక ఆనంది, ఆదిత్య హ్యాపీగా రావాల్సింది చాలా సాడ్గా ఉంటారు. చైతన్య అయితే నువ్వు గుడ్ న్యూస్ చెప్తే ఇక మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామన్నయ్య అని చెప్పని అంటూ ఉంటే, ఇక ఇటు నుంచి సునంద అయితే ఏంటి గుడ్ న్యూస్ చెప్పేది, ఎక్కడి నుంచి తెచ్చి చెప్తాడు గుడ్ న్యూస్, అసలు అక్కడ సెలెక్ట్ అయితేనే కదా అని అంటూ, చూడండి ఇప్పుడు కేడీ గార్మెంట్స్ డిజైన్స్ ఏవి సెలెక్ట్ కాలేదు కాబట్టి కంపెనీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆలోచనతో కంపెనీ శ్రేయస్సు దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అదేంటంటే ఆనంది మేడంని ఆఫీస్ నుంచి తొలగించాలని చెప్పి అని అంటూ ఉంటుంది సునంద. అయితే మామ్, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. అసలు ఆనంది మేడంని నువ్వు అపాయింట్ చేయలేదు. నీకు ఆనంది మేడంకి సంబంధమే లేదు. నీకు పురుషోత్తం గారికి మాత్రమే సంబంధం. తన తరపున ఇక్కడ ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టకూడదు అనేది పురుషోత్తం గారు నిర్ణయించుకోవాల్సిన విషయం. సో ఆయన డెసిషన్స్ కూడా నువ్వే తీసేసుకుంటే ఎలా? ఆనంది మేడం ఉండడం పురుషోత్తం గారికి ఇష్టం లేదు అంటే కన్ఫామ్గా అదే చేద్దాం, పురుషోత్తం గారితో మాట్లాడదాం అని అంటాడు. ఏంటి చైతన్య, పురుషోత్తం గారు నా మాట ఖాతరు చేయరు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? ఆనంది మేడం మాట మాత్రమే ఖాతరు చేస్తారా ఏంటి అని అంటూ ఉంటే, నాకదంతా తెలీదు మామ్, ఆవిడ వచ్చింది పురుషోత్తం గారి తరపున కాబట్టి ఆయనతో మాట్లాడాలి అంటూ, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా ఏంటన్నయ్యా అని అంటాడు. మమ్మీ, అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి అండ్ కేడీ గార్మెంట్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అంటాడు. వాట్, నిజమా అని సునంద అంటే, అవును మామ్, సెలెక్ట్ అయ్యాయి. డిజైన్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని అండ్ యూనిక్గా ఉన్నాయని చెప్పి అందరూ ఈ డిజైన్స్ని మెచ్చుకున్నారు, సెలెక్ట్ చేశారు అని అంటాడు. మరి మీరెందుకు అంత బాధగా ఉన్నారు అనగానే, మన ఆఫీస్లో కాదు మమ్మీ, మన ఇంట్లోనే ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకే కొన్ని విషయాలు తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది అని అంటాడు ఆదిత్య. ఏం తెలిసిందా అది అంటే, ఇప్పుడు ఎందుకులే మమ్మీ, తర్వాత మాట్లాడుకుందాం అని ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తూ, ఆనంది కాస్త కాఫీ పంపించవా అంటే, గట్లనే ఆదిత్య గారు, నేను చేసి తీసుకొస్తా, మీరు ఎల్లుండ్రి అని చెప్పని అంటుంది. ఆదిత్య లోపలికి వెళ్ళిన తర్వాత, జేం మాయ చేసావే నా కొడుకుని, డైరెక్ట్గా నిన్నే కాఫీ తీసుకురమ్మని అడుగుతున్నాడు అని చెప్పని అనేసరికి, ఇకప్పుడు నేను మాయ చేయాల్సిన అవసరం ఏముంది, కొన్ని బంధాలు అంతే అత్తయ్య, ఎంత దూరంగా పెడదాం అనుకుంటే అంత దగ్గరవుతూ ఉంటాయి, వాటిని మనం దాటలేము, దాటుకుని మనం ఏమి చెయ్యనులేము అని చెప్పని అంటుంది. ఇక అలా అన్న తర్వాత ఇటు నుంచి సునంద, అసలు నువ్వు ఇక్కడ నన్ను అత్తయ్యని ఎందుకు పిలిచావు అంటే, మీరు ఇప్పుడు నా పర్సనల్ మ్యాటర్ ఎందుకు ఎత్తారు అంటుంది. ఏంటి, ఎందుకు ఇంత కోపంగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది, ఆదిత్య కూడా అలాగే ఉన్నాడు, ఎందుకనో అర్థం కావట్లేదు అనుకుంటూ, సరే ఏంటో తెలుసుకుందాంలే అనేసి ఇక ఆనంది కాఫీ తీసుకుని ఆదిత్య రూమ్కి వెళ్ళేటప్పటికి సునంద లోపల కూర్చుని ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆదిత్య కాఫీ తీసుకుంటాడు. ఇంకా మీరు దాంట్లోంచి బయటకు రాలేదా అని అంటుంది. లేదానంది, రావడం చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. అంటే కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి ఆదిత్య గారు, లేకపోతే మన జీవితాంతం వాటిని మొయ్యాల్సి ఉంటుంది. అవి ఏమన్నా మన బంధాలా, కష్టమైనా నష్టమైనా మోస్తూ కూర్చోటానికి కాదు కదా అని అంటే, బంధమైనా మొయ్యొచ్చు ఆనంది, కష్టమైనా నష్టమైనా, కానీ ఇలాంటి విషయాలు మొయ్యటం చాలా కష్టం అంటూ ఉంటే, ఏం జరిగిందా అది అంటుంది సునంద. ఏమీ లేదు మామ్ అంటాడు. ఏంట్రా ఇది, నేను అడుగుతుంటే నాకు సమాధానం చెప్పకుండా మీరిద్దరే ఏదేదో మాట్లాడుకుంటారేంటి అని చెప్పని అంటూ ఉంటే, ఏం చెప్పమంటావు మామ్, ఏం చెప్పమంటావు అని అంటూ ఇక జీవన లోపలికి రావడం చూసి ఆపేస్తాడు.
ఇక జీవన అత్తయ్య గారు అని చెప్పని అంటుంది. ఏంటి అని ఆ, సునంద అడిగేసరికి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే, ఏంటి ఏం మాట్లాడాలి, నేను నీ క్యాబిన్కి వస్తాను పదా అని చెప్పని పంపించేస్తుంది. ఒరే అది చెప్పరా అంటూ ఉండగా చైతన్య వచ్చి, అన్నయ్య మనం భోజనానికి బయటకు వెళ్దామన్నావు అంటే వస్తున్నానరా అంటూ ఆదిత్య వెళ్ళిపోతాడు. ఏంటి ఏం జరిగిందో చెప్పమంటే వాడు చెప్పట్లేదు, నువ్వైనా చెప్తావా చెప్పవా అనగానే, బాధ నాకంటే మీ అబ్బాయే ఎక్కువ పడుతున్నారు, కాబట్టి గుండె బరువు దిగాల్సింది ఆయనకు, నాకంటే ఇవి అలవాటైపోయినాయి అని చెప్పని అంటూ వెళ్ళిపోతుంది. బా ఏం జరిగిందో చెప్పకుండా వీళ్ళసలు ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది ఇక సునంద. అయితే అంతా అయిపోయిన తర్వాత ఇక ఆదిత్య చైతన్యతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. జీవన ఏంటిది సడన్గా ఈ అన్నదమ్ములిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు, కొంప తీసి అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఈయన సీరియస్గా ఉన్నాడు అంటే నా విషయం తెలిసిపోయిందా, నేనే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడానని డిజైన్స్ని వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పానని తెలిసిపోయిందా, అందుకే అలా ఉన్నారా అని డౌట్ పడుతూ ఉంటుంది. ఇక అలా డౌట్ పడుతున్నట్టుగానే చైతన్యతోటి ఆదిత్య అయితే, కొందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి చైతు, మాట్లాడినట్టే మాట్లాడాలి కానీ మనస్ఫూర్తిగా మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్లకు తెలిసే కొన్ని విషయాలు మన జీవితాలని తారుమారు చేసేస్తాయి కూడా అంటూ ఉంటాడు. ఏమైందన్నయ్య నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావంటే, మన కంపెనీ నుంచి ఏవైతే డిజైన్స్ లీక్ అయ్యాయో అవి లీక్ చేసింది ఎవరో కాదు అంటూ ఉంటే, అలేఖ్య అదే మేనేజర్ అని చెప్పని వదిన అంది కదా అంటే, మేనేజర్ మాత్రమే కాదు, మేనేజర్ వెనక నేను ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళాక అదంతా తెలిసే నా మనసు చాలా బాధపడుతోంది, చాలా బాధగా ఉంది అని చెప్పని అంటాడు. ఏంటన్నయ్య ఏం జరిగింది అని చైతు అంటూ ఉంటాడు. ఈలోపు ఆదిత్య వదిలేసే అని చెప్పి ఆ విషయం గురించి ఏమీ మాట్లాడు. ఇక జీవనికి కన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందామని అవతల కంపెనీ వాళ్ళు ఎవరైతే జీవన డీల్ మాట్లాడుకుందో వాళ్ళకి కాల్ చేస్తుంది. చేసి నా విషయం ఎవరికైనా తెలిసిందా అంటే, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత విషయం అయితే ఆదిత్య గారికి తెలిసింది, జీవన ఇంకా అలేఖ్య మమ్మల్ని అప్రోచ్ అయ్యారని, జీవన ద్వారానే డీల్ మొత్తం జరిగిందని అనగానే, అమ్మ బాబోయ్ ఇంత విషయం జరిగితే నాకు చెప్పరా మీరు అని అంటూ ఉంటే, ఏం చేస్తాం ఆల్రెడీ తెలిసిపోయింది, ఇంకా మేము దాని గురించి మీకు చెప్పిన ఉపయోగం ఏముంది అని మేము చెప్పలేదు అని అంటే, ఛా అంటూ ఉంటే, మీరెందుకండి ఛా అండం, మేము అనవసరంగా మా కంపెనీని లిస్టులోంచి తీసేసేలా చేసుకున్నాము, మీ డిజైన్స్ని సొంతం చేసుకోలేకపోయాము, అన్ని రకాలుగా నష్టపోయింది మేము అని చెప్పని అంటూ ఉంటే, ఏం నష్టపోవటమో ఏమో అని చెప్పి జీవన ఇక విషయం అర్థమైన తర్వాత ఆలోచనలో పడుతుంది. పడి వెంటనే ఆదిత్య ఫోటోని ఒకరికి పంపిస్తుంది. ఇదిగో ఇతను ఇక్కడ బయలుదేరినప్పుడు నేను మీకు కాల్ చేస్తాను, ఏం చేస్తారో తెలీదు, సివియర్ ఇంజ్యూరీస్ జరగాలి, మనిషి పోయినా ఇబ్బంది లేదు, ఓకేనా అని చెప్పేసి వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటుంది. అలాగే మేడం మాకు టైం చెప్పండి అని అంటే, చెప్తాను ముందు మీరైతే ఆ ఫోటో చూడండి అని చెప్పని అంటే, వాళ్ళు ఫోటో చూసి, మేడం ఇది సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆదిత్య గారిది కదా అని అంటే, అవును అంటుంది. అదేంటి మేడం ఆయన చాలా మంచి వ్యక్తి అంటే, నాకు చెడ్డ వ్యక్తి అయ్యా, నీకేంటి ప్రాబ్లం, నీకు కావాల్సింది డబ్బు, నేను అది ఇస్తున్నానా లేదా, ఇంకా దీని గురించి డిస్కషన్ పెట్టకు, చేస్తావా వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వమంటావా అంటే, ఇది రిస్క్తో కూడుకున్న పని మేడం, సో అమౌంట్ అయితే డబుల్ అవుతుంది అని అంటాడు. పైకి పంపించేయి, ట్రిపుల్ ఇస్తాను అని చెప్తుంది. ఓకే మేడం డన్ అని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఆదిత్య అయితే ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరినటువంటి ఆదిత్య జీవన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు జీవన ఇలా చేస్తోంది, తను ఇంట్లో మనిషి అయి ఉండి కూడా కేవలం ఆ ఆనంది మీద ఉన్నటువంటి కోపంతో, ఆనంది మీద గెలవాలనే పంతంతో ఇలాంటి పనులన్నీ చేస్తోంది, అసలు ఎందుకు జీవనికి ఇలాంటి ఆలోచనలు ఛ అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నటువంటి ఆదిత్యకు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి లారీ యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో ఆదిత్య కారులో నుంచి పక్కకు ఎగిరి పడతాడు. అలా పడే క్రమంలో చాలా దెబ్బలే తగులుతాయి. ఇక వాళ్ళైతే మళ్ళీ రివర్స్లో వస్తూ ఉంటారు. అలా వచ్చి ఆదిత్య మీద నుంచి లారీ తీసుకెళ్లాలనేది ప్లాన్. ఇలా వాళ్ళు వస్తూ ఉన్న టైంలోనే సడన్గా ఆనంది వచ్చి ఆదిత్యను పక్కకి లాగుతుంది. ఆనంది ఎక్కడుంది? ఎస్, ఆనందికి ఆల్రెడీ జీవన ఎవరికైతే డబ్బిచ్చి పని పురమాయించిందో
వాళ్ళల్లో ఒకతను ఫోన్ చేసి, మేడం, మీ హస్బెండ్కి థ్రెట్ ఉంది, ఆయన వెళ్లే దారిలో మీరు ఖచ్చితంగా నేను చెప్పే స్పాట్లో ఉండండి అని చెప్తారు. ఆయన్ని ఇప్పుడు ఇటు రాకుండా ఆగమన్నా ఆగరు. ఏం జరిగింది ఏంటి అని చెప్పి ముందు నన్ను యక్ష ప్రశ్నలు వేస్తారు. దాని బదులు నేను ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం మంచిది అనుకుంటూ ఇక ఆనంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆళ్లల్లో అతను అసలు ఆనందికి ఎందుకు ఫోన్ చేస్తాడంటే, ఆనంది అతనికి ఒక కేసులో చాలా హెల్ప్ చేస్తుంది. తనకి శిక్ష పడాల్సింది న్యాయబద్ధంగానే తను చేసినటువంటి తప్పుకి ఉంది కాబట్టి తనకి హెల్ప్ చేస్తుంది. ఆ కృతజ్ఞతతో అతను ఆనందికి విషయం చెప్తాడనమాట. సో ఇక ఎప్పుడైతే ఆదిత్యకు అలా జరుగుతుందో వెంటనే ఆనంది పక్కకి లాగి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అలా జాయిన్ చేశాక ఆదిత్యకు ట్రీట్మెంట్ చేస్తారు. కండిషన్ అయితే చాలా సివియర్గా ఉంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. దాంతో ఇక ఆనందికి చాలా బాధేస్తుంది. ఆదిత్య పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా ఏడుస్తున్నటువంటి ఆనందిని ఆదిత్య అయితే ఓదార్చుతాడు. పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, ఏడవకు అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు జీవన, సునంద వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. వచ్చి అక్కడ ఆనందిని చూసి, ఒసేయ్ లెగవే, ఇక్కడ అసలు ఏమనుకుంటున్నావు, నా కొడుకు జీవితాన్ని ప్రాణాలు తీసే వరకు కూడా వదిలిపెట్టవా అని చెప్పని అంటే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. ఎవరు తీస్తున్నారు ప్రాణాలు, ఎవరినంటున్నారు మీరు అని చెప్పని అంటుంది. ఎవరిననాలే, నిన్నే అంటున్నాను, నువ్వే నా కొడుకు ప్రాణాలు తీసే వరకు వదలకూడదని చెప్పి కంకణం కట్టు కూర్చున్నావు అని అంటుంది. నీ కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటుంది నేను కాదు, అసలు తీసే ప్రయత్నం చేసింది కూడా నేను కాదు, అదంతా చేసింది ఎవరో కాదు అంటూ ఉంటే, ఆనంది ప్లీజ్ వదిలేసేయి అంటాడు ఆదిత్య. ఎందుకు వదలాలి, నేను వదిలేసేయమన్నప్పుడు ఖచ్చితంగా అని చెప్పేసి డిజైన్స్ విషయం వదిలేశాను, అలా అని చెప్పి అన్నీ వదిలేస్తానా, ఇంత దాకా వచ్చి మీరు ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా నేను ఈ విషయాన్ని వదిలేస్తానా, ఎలా వదిలేస్తాను అనుకుంటున్నారు ఆదిత్య గారు అని అంటుంది. ఏం జరిగింది, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటుంది సునంద. ఎందుకమ్మా ఎంతసేపు ఆనందిని అపార్థం చేసుకునే మాట్లాడతావు అంటూ ఉంటే, ఏం జరిగిందిరా అది, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే, ఎవరో చేయిస్తే యాక్సిడెంట్ అయింది అంటుంది. ఎవరు చేయించారు, నా కొడుకు మీద ఎవరికి అంత కోపం ఉంది, ఎవరికి అంత పంతం ఉంది అని చెప్పని అంటూ ఉండేసరికి ఇకప్పుడు ఆనంది అయితే, ఎవరికా, ఇదిగో ఈ జీవనకి అని చెప్పని అంటుంది. జీవనకా, ఎందుకు, జీవనకి ఎందుకు అంత కోపం, ఏంటి జీవన నువ్వే చేయించావా ఈ యాక్సిడెంట్ అంటూ ఉంటే, అత్తయ్య గారండి అనవసరంగా నన్నెందుకు దీంట్లోకి లాగుతుందో ఆనంది నాకు అర్థం కావట్లేదు, నేనెందుకు బావగారికి యాక్సిడెంట్ చేయిస్తాను అని చెప్పనంటే, ఎందుకా, కేడీ గార్మెంట్స్కి సంబంధించిన డిజైన్స్ని వేరే కంపెనీకి అమ్మింది నువ్వేనని, నీతో పాటు అలేఖ్య కూడా ఉందని నాకు తెలుసు కాబట్టి అని చెప్పేసి అంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకు తెలిస్తే నిన్నేమన్నా చేస్తాను కానీ బావగారిని ఎందుకు చేస్తానంటే, ఆ విషయం ఆయనకి కూడా తెలుసని నీకు తెలుసు కాబట్టి అక్కడితోటే ఆ విషయం సమసిపోవాలి అని చెప్పి చాలా పెద్దగా ప్లాన్ చేశావు. కానీ చివరాఖరికి అక్కడ కూడా భగవంతుడు నాకు తోడుగా ఉండి నా భర్తని కాపాడుకునే అవకాశం ఇచ్చాడు అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు ఆనంది, నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా, జీవనకేం అవసరం ఇవన్నీ చేయటానికి, అసలు జీవన అలాంటిది కాదు అంటూ ఉంటే, ఎలాంటిది, మీకు తెలుసా జీవన ఏంటో, మీకు తెలుసా జీవన మెంటాలిటీ ఏంటో, మీకు తెలుసా అసలు జీవన ఏమేం చేస్తుందో, ఎందుకత్తయ్యా తెలియని విషయాల గురించి అంతలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అసలు జీవన గురించి మీకు ఏం తెలుసు, ఏమీ తెలీదు, మాట్లాడండి, మీ కొడుకుతోటి మాట్లాడితే మీ కోడలికి సంబంధించి చాలా రహస్యాలు చెప్తారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు అంటుంది సునంద. ఇక అప్పుడు చైతన్య, అవునమ్మా నీకు జీవన గురించి చాలా తక్కువ తెలుసు, వాస్తవంగా చెప్పాలంటే జీవన ఏమీ చేయదు, చక్కగా జీవన కుటుంబ స్త్రీలా ఉంటుంది, ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఇప్పుడు వదిన చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అన్నయ్య యాక్సిడెంట్కి కూడా కారణం జీవనేనేమో అనిపిస్తోందంటే, అనిపించటం కాదు చేతు, నిజం, అదే 100కి 100 పాళ్ళు నిజం, ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఆదిత్య గారికి ఈ రకమైన యాక్సిడెంట్ జరగడానికి, ఆదిత్య గారు ఈ రకంగా హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండడానికి కారణం జీవనే రౌడీలతో మాట్లాడి ఇదంతా చేసింది అంటూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆ అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి అని సునంద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తే, మీరు మాట్లాడకండి అత్తయ్య గారు, కొడుక్కి ఇంతలా జరిగినా సరే ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసని, సాక్ష్యం కావాలి కదా మీకు అనేసి ఇక అతన్ని పిలిపించేసరికి అతను వచ్చి, మాకు జీవన మేడం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది,
అలా రావడంతో ఆవిడైతే మాకు క్లియర్ కట్గా చెప్పేశారు. ఏమని? ఆదిత్య గారు బ్రతికున్నా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదని. కాకపోతే మాలో ఒకడు, వాడు ఎవడో నాకు తెలీదు, కానీ ఒకడు మాత్రం ఇక ఆనంది మేడంకి ఫోన్ చేసి చెప్పాడు అని చెప్తారు. దాంతో ఇక సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అందుకని నువ్వు వెళ్ళి కాపాడుకున్నావా అంటే, అవును, నా భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, అందుకే వెళ్ళి కాపాడుకున్నాను. మీలా వదిలేయలేను కదా. అంతలా మీ కొడుక్కి ఇన్ని దెబ్బలు తగిలేలా చేసిన మనిషిని ఇంకా మీరు గొప్పగా చూస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే, సునంద అయితే సరే వదిలేసేయి, నేను చూసుకుంటానంటే కుదరదు, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలాలి? మీరు వదిలేస్తున్నారా? ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకుని నెలల తరబడి వేళ్లాడుతూనే ఉంటారు కదా, మీరు వదిలేస్తున్నారా? లేదు కదా, నేనెందుకు వదలాలి? వదలను కాక వదలను అని చెప్పని అంటూ ఉంటుంది ఇక జీవన. అంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటే, మాట్లాడతాను అత్తయ్య గారు, మాట్లాడతాను. మీరు నన్ను నా భర్తని విడతీయటం మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. నాకు నా భర్తకి మధ్య విభేదాలు రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అవన్నీ జరిగి నేను నా భర్త విడిపోతే వచ్చిన విభేదాల చలిమంటలో చలి కాసుకుంటారా ఏంటి అని చెప్పని అంటే, ఏం మాట్లాడుతున్నావే అనగానే, మీరు నన్ను ఆదిత్య గారిని విడతీయటానికి విడాకుల మీద సంతకాలు పెట్టమన్నారా లేదా అంటుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటుంది సునంద. కావాలి, ఆ విషయమే కావాలి. ఎందుకంటే మీరన్న ఆ ఒక్క మాట వల్ల ఆయన ఎంత డిస్టర్బ్ అయ్యారో నాకే తెలుసు. ఆయన ఎన్ని రకాలుగా మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారో నాకే తెలుసు. ఆయన ఎంత బాధపడుతున్నారో నాకే తెలుసు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అప్పుడు సునంద, అంటే ఇప్పుడు నువ్వు అంటున్న దాని ప్రకారం నేను మిమ్మల్ని విడతీస్తున్నానా అంటే, ముమ్మాటికి విడతీస్తున్నారు. ఈ జీవన మాటలు విని విడతీస్తున్నారు. ఈ జీవన మీ కొడుకుని చంపాలనుకుంటే కూడా మీకు ఏమాత్రం అనిపించట్లేదంటే ఎంతలా ఆవిడ మాయలో ఉన్నారో అర్థమవుతోంది అంటూ ఉంటే శశికాంత్ వచ్చి, ఏంటి సునంద, కళ్ళకు కమ్మిన పొరల్ని దయచేసి తీసేయి, అప్పుడే నీకు ఎదురుగా జరుగుతున్నది ఏంటో అర్థమవుతుంది. ఆనందం ఎదురున్న కోపం అనే పొరలతోటే చూస్తున్నావు తప్ప జీవన చేసినటువంటి కుట్ర నీ కంటికి కనిపించిన రీతిలో నువ్వున్నావు అని శశికాంత్ అనేసరికి నీకప్పుడు సునంద అప్పుడు జీవన దగ్గరికి వెళ్తుంది. అంటే నా కొడుక్కి యాక్సిడెంట్ చేయించాలనుకుంటావా అని అంటూ, దేనికి యాక్సిడెంట్ చేయించాలనుకున్నావు అంటూ ఉంటే, అత్తయ్య గారు అదేం లేదండి, నేను కాదు అంటే, నువ్వు ఎవరికైతే డబ్బు పంపించావో వాళ్లే వచ్చారు కదే, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుని చెప్తున్నారు కదా నువ్వే ఇదంతా చేయించావని. అదిగో నువ్వు డబ్బు పంపిన ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తున్నారు. ఇంకేంటి, వాళ్ళకి నువ్వు డబ్బు పంపాల్సిన అవసరం ఏంటి అంటూ ఉంటుంది సునంద. ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది జీవన. ఈలోపు సునంద అయితే జీవన చెంప చెల్లున పగలగొడుతుంది. ఇక ఆనంది కూడా జీవన చెంప పగలగొట్టి, నా భర్త జోలికి ఇంకొకసారి వచ్చినట్టుంటే చంపేస్తాను, జాగ్రత్త, ఈసారికి మాత్రమే, అది కూడా ఎవరి ముఖం చూడలేదు, చైతన్య ముఖం చూసి వదిలేశాను, లేదంటే ఇక్కడనే నిన్ను చంపి పండబెట్టేదాన్ని బిడ్డ అని చెప్పని అంటుంది. దాంతో ఇక జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలేఖ్య అయితే, దీని జోలికి వెళ్లకుండా ఉండడం అంత ఉత్తమం లేదే బాబు, దీని జోలికి వెళ్ళామంటే మన పుట్టుపూర్వతరాల దగ్గర నుంచి మొత్తం అన్నీ లాక్కొచ్చి మనల్ని తీసుకొచ్చి నేల మీద పడేస్తుంది అని అంటుంది. ఇక అలా అన్న తర్వాత సునందకు ఆనంది మాట్లాడిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏం తెలుసు మీకు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ మాట్లాడిన ఆ మాటల వల్ల సునంద హర్ట్ అవడమే కాకుండా ఇక ఎలా అయినా సరే ఆనందిని ఈ కంపెనీ నుంచి బయటకు పంపించేయాలని కుట్రలు చేయడం మొదలు పెడుతుంది. మరి సునంద అనుకున్నటువంటి కుట్రలన్నీ ఫలించాలి అంటే పురుషోత్తం గారు సునంద మాటకు ఓకే చెప్పాలి. అలా చెప్పాలి అంటే తను ఇప్పుడు కంపెనీలో ఒక మంచి స్టేట్ తీసుకొచ్చుకోవాలి. ఆదిత్య ఇంకా ఆనంది చెప్పిందే వేదం అన్నట్టుగా ఉన్నటువంటి ఆఫీస్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆనందిని ఇక్కడ నుంచి బయటకు పంపించేయాలి. ఈ ఆలోచనతో ఉంటుంది సునంద. మరి సునంద అనుకున్నది నెరవేర్చుకోగలుగుతుందా? ఆనందిని బయటకు పంపించే క్రమంలో సునంద ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయబోతోంది? అసలు పంపించగలదా లేదా? మరి ఇక జీవన బండారం బయటపడింది కాబట్టి ఇప్పుడు జీవనని చేతు ఎలా ట్రీట్ చేస్తాడు? మరి ఇప్పుడు ఆదిత్య పరిస్థితి చాలా విషమంగా ఉంది కాబట్టి ఆనంది అయితే అక్కడే ఉంటుంది. మరి అలా ఉన్న ఆనందిని ఉండనిస్తుందా సునంద? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.
థ్యాంక్ యూ.